హాయ్ ఫ్రెండ్స్, మేము ఏం చేస్తున్నాము, ఇంత కష్టం ఎందుకు పడుతున్నామని అయితే మీరు ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ మొట్టమొదట చూసినట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. అసలు వీడియోలో చూడండి, మా కష్టం అయితే మీకు కన్ను కట్టినట్లు కనిపిస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్, మేము ఈరోజు కబ్బలమ్మ దేవస్థానం అని కనకపూర్ డిస్టిక్లో అయితే వెళ్ళాము. అమ్మవారి గుడి అనమాట. కొంచెం జనాలు రష్గానే ఉంది. ఈరోజు అమావాస్య కావడంతో జనాలు అయితే కొంచెం ఎక్కువగానే రష్గా ఉంది. మా ఫ్రెండ్ మేమంతా ఒక ముగ్గురము వెళ్ళామన్నమాట. దర్శనం చాలా చాలా బాగా అయ్యింది. ఎప్పుడు రష్గా ఉండేది. అలా రష్ ఉన్నప్పుడు మనకి దర్శనం ఒక్కసారి అవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలా అనేసి ఈరోజు అయితే మేము 3 సార్లు అయితే దర్శనం చేసుకున్నాము, ఎందుకంటే ఫ్రీగా ఉంది కాబట్టి. ఇంకా ఫ్రెండ్స్ మేమంతా కూర్చొని ఒక జాగాలో కూర్చొని అమ్మ మాకు ఎలాంటి కోరికలు మనసులో ఉంటాయో ఆ కోరికలను అయితే కోరుకుంటున్నాము. చక్కగా ఇక్కడ చిన్న జాతరలా కూడా జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. అక్కడ దారాలు అవి కొనుక్కుంటున్నాము. దారాలు కొనుక్కుంటే మంచిది అంటారు. ఇదనమాట కబ్బలమ్మ గుడి. ఇంకా గుడి చుట్టూ ప్రదర్శనలు అయితే చేసాము. అమ్మవారి గుడి అనమాట. అమ్మవారు చాలా శ్రేష్టం. ఎవరికి ఏది అనుకుంటే అది జరుగుతుంది అనేసి అయితే ఇక్కడ మేము అందరము నమ్ముతాము. ఇంకా మనం ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ ఎలక్కాయ అంటాము మన ఆంధ్ర సైడ్ అయితే. ఇక్కడ దీన్ని ఏమంటారో తెలీదు. ఇది కొబ్బరికాయలు కాదు, ఎలక్కాయలు అనమాట. కొని కొట్టాలి. ఇలా కొడుతున్నాము, కానీ అది ఒకటి పగలకుండా బయటికి వెళ్ళిపోతుంది. దానికి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొడుతున్నాం అనమాట. మనం మనసులో ఏదైనా కోరిక కోరుకుంటూ ఈ కాయని అనమాట ఇక్కడ మనం గుడి ముందర కొట్టాలి అనేసి వీళ్ళు నమ్మకం. ఇదనమాట దేవస్థానం. అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.